ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని చూసి టీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఓర్వలేక అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆవేశ్ చిస్తి భువనగిరిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కూరా వెంకటేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్యపు ప్రచారాలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక తమ పార్టీలకు ఉనికే లేకుండా పోతుందని భయంతో ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పోత్నత్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. భువనగిరి నాయకత్వం కూడా పనిచేస్తూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, 580 ఇండ్లకు ఇలా 180 కోట్లు తెచ్చిన ఘనత అనిల్ రెడ్డి గారి దాకా కాదని మేము అడుగుతా ఉన్నాం. శేఖర్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఎన్ని ఇళ్లు కట్టించిండో ఒకసారి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా 3600కు 2014 కోట్ల నిధులతో ఇళ్ల నిర్మాణానికి ఇలా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొదటి దఫాగా కూడా ఖచ్చితంగా ముగ్గులు పోసుకొని ఇలాంటి పేదలు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, ఇందిరమ్మ ఇళ్లలో ఉండడం కోసం సన్న బియ్యం తిని పేదలతో పాటు ఉన్నత వర్గాల్లో ఉండాలన్న లక్ష్యం మీద కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాన్ని పూర్తిగా అవాసుపాలు చేయాలి, అక్రమాలు చేస్తున్నారని, అవినీతి ప్రచారాలు చేయాలని పచ్చ కామెర్లున్నోరికి దేశమంతా పచ్చనే అన్నట్టుగా ఈనాడు 10 ఏళ్ల పాలనలో ఏ ఒక్క ప్రభుత్వ జాగాను కానీ, ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని కానీ పేదలకు అందకుండా దోసుకదిన్న టీఆర్ఎస్ నాయకులకు నిద్ర పడతలేదు. ప్రజా సంక్షేమం పరుగులు తీస్తూ ఉంటే భువనగిరిలో ఒక దిక్కు ప్రాజెక్టులు కానీ, ఇళ్ల నిర్మాణం కానీ, అభివృద్ధి కానీ వాళ్ళు ఇష్టపెట్టిపోయినటువంటి పనులన్నింటిని కూడా మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి పనిచేస్తూ ఉంటే పిలిచి ఆహ్వానించి నిన్నగాక మొన్న ప్రతిపక్ష పార్టీలను భట్రామచంద్రయ్య గారిని, సిపిఐ గారిని, బీజేపీ వాళ్ళని కూడా సంప్రదించి భువనగిరిలో ఏ రకంగా అభివృద్ధి చేద్దామని కూడా అడిగి ఇందిరమ్మ ఇళ్లలో కూడా పారదర్శకంగా ఏ వార్డులో కూడా కాంగ్రెస్ కార్యకర్త కాదు, ప్రజల్లో ఇందిరమ్మ ఇల్లు లేని నిరుపేదలకు L1, L2, L3లుగా తీసుకొని L1 కింద ఎవరికి నిరాశ్రయులై రోడ్ల మీద ఉంటున్నారో వాళ్ళకే ఫస్ట్ ఫేజ్ లో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. దీంట్లో 20,000 తిన్నారని వాళ్ళు తినే అలవాటు ఉండి మభ్యపెట్టి కొంతమంది మా నరేష్ అనే మా కార్యకర్త నాయకుని అబాస్పాలు చేస్తే అనిల్ రెడ్డి మీద అబాస్పాలు అవుతారు అనుకుంటారు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏ రకంగా ఉంటుందో మీరు కాంగ్రెస్ పార్టీ మీద, అనిల్ రెడ్డి మీద, అయినా మా నాయకుడు నరేష్ మీద వేసిన చర్యలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, సవాల్ చేస్తా ఉన్నాం. 18వ వార్డులో మీ పార్టీ నుంచి మీరు ఎవరు వచ్చినా మా కాంగ్రెస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిచి తీర్చాలని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాడర్ గా, కాంగ్రెస్ నాయకులుగా ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్తాం. మొన్న ఎన్నికల్లో ఏ రకంగా బుద్ధి చెప్పిరా, రేపు రానున్న లోకల్ బాడీలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఖచ్చితంగా ప్రజా సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అండగా ఉండాలి. ఇలాంటి ఫేక్ మీడియా తోటి పార్టీని బదనాం చేసే వాళ్ళ పట్ల ప్రజలు తిరగబడాలి. మీరు వచ్చిన లబ్ధిదారులకు కూడా అభినందిస్తూ ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని, అభివృద్ధిని స్వయంగా వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను, ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక 3 రోజుల క్రితం భువనగిరిలో ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలని చెప్పి మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారో, మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఇక్కడ మా నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఇందిరమ్మ కమిటీలు వేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు పాల్గొనకుండా కేవలం అధికారులతోటే పారదర్శకంగా ఆ యొక్క లబ్ధిదారుల ఎంపిక చేయడం జరిగింది. ఎవరైతే నిజంగా ఇల్లు లేని పేదవారు ఉంటారో, ఎవరైతే కట్టుకోలేని స్తోమత ఉన్నవారు ఉన్నారో అధికారులే ఆ యొక్క లిస్టును తయారు చేసే విధంగా మా యొక్క ఎమ్మెల్యే గారు అధికారులకు చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా
మా ఇందిరమ్మ కమిటీలో వాళ్ళు కూడా ఎక్కడా పాల్గొనకుండా మేము కూడా జాగ్రత్త పడ్డాం మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు. మరి బీఆర్ఎస్ వాళ్లకు ముఖ్యంగా చెప్తా ఉన్నాం, ఏదైతే ఇందిరమ్మ ఇండ్ల జాబితా వచ్చిందో కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు, మా నాయకులు ముందే మాకు సూచించడం జరిగింది. ఏ పార్టీ వాళ్ళు అర్హులైనప్పటికీ కూడా అది బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వాల్సిందే, పార్టీలు చూడొద్దని చెప్పి మా నాయకులు మాకు సూచించడం జరిగింది. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఏ వార్డులోనైతే గట్టిగా ఉందో ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని మరి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యక్తులపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, ఇప్పటికైనా సరే సాక్షుల్ని మీ ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నాం. మీ ఇళ్లల్లో ఎవరినో కొందరిని తీసుకుపోయి ఏదో వాళ్లకు డబ్బులు ఇస్తామనో ఇంకేదో మాటలు చెప్పి వాళ్ళతో వీడియోలు చేసి కాంగ్రెస్ పార్టీపై మా నాయకులపై బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారో జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. మీకు ఆ అలవాటు ఉంది, మీ నాయకులకు అలవాటు ఉంది. ఏదైతే ఇంతకుముందు దళిత బంధు పేరు చెప్పి ఏవైతే స్కీమ్ రాకముందే 10 లక్షలు అని చెప్పి 2 లక్షల రూపాయలు మరి మీరు తీసుకున్న అలవాటు, డబుల్ బెడ్రూములు చెప్పి ఏదైతే గొల్ల కురుమలకు బొర్లిస్తామని చెప్పి వాళ్ళతో బ్యాంకుల్లో డీడీలు కట్టించుకొని ఆ సొమ్ము కాజేసిన ఘనత మీకు, మీ పార్టీకి, మీ నాయకుని చెందుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ప్రతి స్కీమ్ లో కూడా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో లబ్ధిదారులలో వాళ్లకు మాత్రమే ఖచ్చితంగా ఇస్తా ఉన్నాం. పార్టీలు చూడట్లేదు, ఏ పార్టీలను చూసి లబ్ధిదారులను ఎంపిక చేయట్లేదు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, నిన్న ఏదైతే మాట్లాడిందో మాకు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు ఒకటే చెప్పదలుచుకున్నాం, కాంగ్రెస్ పార్టీకి మీరు క్షమాపణ చెప్పి తీరాల్సిందే, మా నాయకునికి క్షమాపణ చెప్పి తీరాల్సిందే, మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి చూసి మాట్లాడానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 18 వాడు ఇల్లు వచ్చింది, బీస్పీట్ కట్టినాం. బీస్పీట్ కట్టినాక 15 రోజులు అవుతుంది. ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఇట్లా పట్టించుకుంటారు చేసలేరు అని మేము గల్లీలో అంటుంటే పడని వాళ్ళు ఉండి ఇట్లా నరేష్ అన్న పేరు చెప్పు అని అంటే సరే అని ఇట్లా డబ్బులు ఇచ్చినామని మేము చెప్పినాం. నరేష్ అన్నకు డబ్బులు ఇచ్చినాము, ఇట్లా పని అవుతలేదు అని చెప్పినాం. కానీ మేము ఎవరు డబ్బులు పక్కన ఆయన పడనోళ్ళుగా అంటే ఆయన ఎవరు చెప్పమలేదు సార్ మమ్మల్ని. ఆయన పడనోళ్ళు అట్లా అంటే ఆయన మీద అట్లా అనూరి అంటే అన్నాము. అంటే వచ్చి ఆయన పట్టించుకుని కోర్టు వాళ్ళు దింపించిండు అయింది. మేము ఎవరికి ఇవ్వలేదు, మేమే కూలినాలు చేసుకొని బతుకుతాం. ఆయనకి మేమే జల్ది చేసాం సార్. ఆ పిల్లల్ని 3 బిడ్డలు నాకు, మా పిల్లల్ని వేసుకొని పని పోతాం. నేను ఆయనకు తెచ్చివ్వండి, నేనేం జల్ది చేస్తాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇవాళ భువనగిరి ప్రాంతంలో గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఏదైతే ఒక ఫేక్ ప్రచారం చేస్తూ ఇవాళ ఏదో ఒక విధంగా అభివృద్ధిని అడ్డుకోవాలని చేస్తున్నటువంటి కుట్రను మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సమక్షంలోనే ఇవాళ 18వ వార్డుకి సంబంధించినటువంటి లబ్ధిదారులు మీ ముంగటనే స్వయాన ఒప్పుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి కనీసం ఒక ఇల్లు ఇవ్వనటువంటి బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ రోడ్డు మీదకి ఎక్కి ఇంద్రమ్మ కమిటీలో ఏదో అవకతవకలు జరిగినాయని డబ్బులు వసూలు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మీ అందరికీ నేను హెచ్చరిస్తున్నా. దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ గాని, వార్డ్ ఆఫీసర్లు గాని, అడిషనల్ కలెక్టర్ గారు గాని, గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా పారదర్శకంగా ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా భువనగిరి పట్టణంలోని
ఉన్న కేవలం 725 ఉన్నాయి మాత్రమే. అందులో భాగంగా దాదాపు 520 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించిన ఘనత గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారు. ఇది మీరు ఓర్వలేకనే ప్రజా పాలన భాగంగా భువనగిరి ప్రాంత ప్రజలలో 1200 కోట్లతోని ఇవాళ అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నారు. ఎట్లుందంటే ఒక సామెత ఉంది, ఇయ్యనోడు ఇయ్యకపాయ ఇచ్చినోడు ఎక్కడికి వాయి అన్నట్టు. మీకు కూడా తెలుసు, ఎలక్షన్ల కంటే ముందు కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులకు కూడా ప్లాట్లు ఇస్తా అని చెప్పి ఆడేదో గుట్టలో సొప్పలో చూపించి మిమ్మల్ని కూడా మోసం చేసే కార్యక్రమం ఆనాడు శేఖర్ రెడ్డి గారు చేశారు. శేఖర్ రెడ్డి గారు 18 నెలలలో కనీసం ఒక్క ప్రోగ్రామ్ కి కూడా అటెండ్ కాలేదు. ఇవాళ ఏం చేయాలి? ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తుంది, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంది, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇస్తుంది, బస్సు ఫ్రీ ఇస్తుంది మహిళలకు, అదే విధంగా సన్న బియ్యం కూడా ఇస్తుంది. ఇక చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి ఎవరినోని ఇరికిచ్చే కార్యక్రమం చేయాలని రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి మీకు శక్తి సామర్థ్యం ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు కొట్లాడండి. మీరో మేమో తెలుసుకుందాం తప్ప పార్టీని గాని కాంగ్రెస్ పార్టీని గాని గౌరవ శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి గారిని బదనాం చేసే కార్యక్రమం చేయకండి. మీ అందరికీ కూడా తెలుసు ఇవాళ భువనగిరి ప్రాంతం ఎట్లా అభివృద్ధికి నోచుకుంటుందో. వీళ్లకు తెలియక వీళ్లు కనీసం ఇచ్చిన 434 ఇళ్లు ఈ భువనగిరి నియోజకవర్గానికి ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు కడితే ఆ పట్టాలు కూడా ఇచ్చి సగంలోనే వదిలిపెట్టి పోతే కాంట్రాక్టర్ నొప్పించి మెప్పించి కూడా ఆ 4-5 కోట్ల రూపాయలతోని మళ్ళీ దాన్ని మరమ్మతులు చేపించి ఇవాళ ఆ ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పేద ప్రజలకు, బడు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కూడా ఈ రాబోయే 3.5 సంవత్సరాలలో కూడా అభివృద్ధి వైపు మరోవైపు సంక్షేమం తీసుకెళ్తుందని దయచేసి మీరు మాత్రం ఇలాంటి ఫేక్ ప్రచారాలను బంద్ చేయండి. బంద్ చేస్తేనే మీకు తగిన బుద్ధి చెప్తారు. భువనగిరి ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.